स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्ताम् पावमानीन् द्विजानाम् आयुः प्राणं प्रजां पशूं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నేను ముందా నాది ముందా, ఇంకా స్వామిత్వ భావం వైపు వెళ్ళట్లేదు. స్వామిని యజమాని, నేను స్వామిని. స్వామిత్వ భావము అంటే ఈ స్వామిత్వ భావం యొక్క అభిప్రాయం ఏంటంటే యజమాని తత్వం, ఈశ్వరీయ తత్వం, తండ్రి యొక్క వారసత్వం. ఈ వారసత్వ లక్షణాలు పట్టుకోలేకపోతున్నారు. వారసత్వ లక్షణాలు అనేటువంటివి పట్టుకోగలగాలి. వారసత్వ లక్షణాలు పట్టుకున్నప్పుడు నేను అని ఆలోచించేటువంటిది జీవాత్మ, తన గురించే ఆలోచించేటువంటిది జీవాత్మ. స్వామిత్వ భావం, యజమాని లక్షణము, ఒక నాయకత్వ లక్షణము, ఒక సంఘ సంస్కర్త లక్షణాలు, ఇవన్నీ ఈశ్వరీయ లక్షణాలు. ఈశ్వరీయ భావం, బాధ్యతాయుతంగా ఉండడం, పెంపుడు జంతువుల పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, ఆస్తుల పట్ల కానీ, ఇది బాధ్యతాయుతమైనటువంటిది. స్వామిత్వ లక్షణాలు చూడడం, స్వామిత్వ లక్షణాలను మనం కనిపెట్టాలి. స్వామిత్వ లక్షణాలను మనం యజమాని తత్వాన్ని, బాధ్యతాయుత తత్వాన్ని. ఇక ఆత్మ సాక్షాత్కారంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే నేను నాది, నేను నాది. నేను అనేటువంటి, నేను జీవాత్మను అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటంటే కనబడుతున్నటువంటి ఈ స్త్రీ పురుష దేహము, ఈ స్త్రీ పురుష దేహం ముందా నేను ముందా. మరియు ఈ యొక్క శుక్లపక్షము, కృష్ణపక్షము, దినము రాత్రులను దాటేసి పోవాలి. దాటేసి పోతున్నటువంటి తత్వం భగవంతుడు చూపిస్తున్నాడు. దాటేయడమే వయస్సు. ఆ దాటేసేటువంటిది దినము, తర్వాత రాత్రి తర్వాత దినము, శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షం తర్వాత శుక్లపక్షం, ఈ రకంగా ఉత్తరాయణము, దక్షిణాయనం, ఇవన్నీ దాటేసుకుంటూ పోవాలి. దాటేస్తూ పోతుంటేనే ఈ పరిస్థితులన్నీ నా కోసము, నేను పరిస్థితుల కోసం కాదు. ఈ పరిస్థితుల్లో నేను నిలబడకూడదు, ఈ పరిస్థితులను అన్నింటినీ దాటేయాలి అనేటువంటి రహస్యాన్ని భగవంతుడు జీవాత్మకు తెలియకుండానే జీవాత్మ జీవితాన్ని ఈ రకంగా ముడిపెట్టాడు. ఈ యొక్క స్త్రీ పురుష తత్వము ముందా నేను ముందా అనేది పట్టుపడాలి అని అంటే వస్త్రాలు ముందా దేహము ముందా. దేహం ముందుగా తల్లి గర్భం నుంచి జన్మిస్తుంది కాబట్టి ఆ జన్మించినటువంటి దేహానికి వయసును బట్టి వస్త్రాలు ధరింపజేయడం జరుగుతుంది. అదే రూపకంగా ఈ స్త్రీ పురుష దేహం అనేటువంటిది తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రాణువుకు తల్లి గర్భంలోనే ఈ యొక్క దేహ రూపం ధరింపజేయడం జరుగుతుంది. తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ, ఈ తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి తల్లి శరీరంలో స్త్రీ పురుష దేహ ధారణ చేసుకుంటున్నటువంటిది జీవాత్మ. ఇట్లా సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక మునుముందు దాంట్లో దేహాతీత స్థితికి, అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్టుగా దేహంలో ఉన్నటువంటి దేహమును సైతం చూడడం అలవాటు చేయాలి. అద్దంలో మన ప్రతిబింబాన్ని ఏ రకంగా చూసుకుంటామో అదే విధంగా ఈ దేహం నుంచి దేహి బయటకు రావడం,
అలా చూసుకోవడం వస్తే పరకాయ ప్రవేశం చేయడం గూడా వస్తుంది. ఎదుటివారి మనసును పట్టుకోవడం కూడా వస్తుంది. ఇంకా మా మునుముందు ఈ యొక్క అభ్యాసం అనేటువంటిది చేయడం ద్వారా, ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండడం, ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉండడం ద్వారా అనుభవం పెరగడంతోటి ఏమవుతుంటదనంటే, ఈ యొక్క సిద్ధుల ప్రకరణంలో అంతర్ధానమైపోవడం, కనబడకుండా ఉండడం, నీటి మీద నడవడం, గాలిలో ఎగరడం, రాళ్ళ నుంచి ఆహ్, దూసుకుపోవడం, ఇవన్నీ సిద్ధుల ప్రకరణంలో వస్తుంటాయి. ఇవన్నీ మనం కేవలము ఈ యొక్క పౌరాణిక నాటకాలలో మాత్రమే చూసాం. తపస్సు చేయగానే దేవుడు ప్రత్యక్షమవ్వడం అనేటువంటిది. ఆహ్, అనుకోకుండా గాలిలో కనపడకుండా పోవడం అనేటువంటిది. ఇవి మన సాధనకు అనుకూలంగా ఉన్నవని జెప్పేసి పతంజలి మహర్షి యోగ దర్శనంలో సిద్ధుల ప్రకరణంలో జెప్తున్నాడు. దయానంద సరస్వతి కూడా ఉదయం, సాయంత్రం సంధ్యోపాసన గాయత్రి మంత్రం యొక్క ఆహ్, తర్వాత తర్వాత సమర్పణములు సద్యః సిద్ధిర్భవేన్నః. సద్యః అంటే వెంటనే, సిద్ధి అంటే మనం అనుకున్నటువంటి ఉద్దేశము నెరవేరాలి అనేటువంటిది ఉదయం, సాయంత్రం సంధ్యోపాసన ద్వారా మనకు హిప్నోటిజం చేయించడం జరుగుతుంది. నువ్వు సిద్ధులను పొందాలి. నువ్వు ఆహ్, ఈ యొక్క మానవ జీవితంకు ఇది ఇంతవరకే జీవితం కాదు. దీనికి అతిరిక్తంగా జీవితం ఉన్నది. మనము చుట్టాల దగ్గరికి పోయొచ్చినట్టుగా ఈ యొక్క సాధన చేసేటువంటి ముక్తాత్మలను కూడా కలవడానికి వెళ్లి రావడం జరుగుతుంది. పరకాయ ప్రవేశం ఇతరుల శరీరంలోకి వెళ్లి వారి మనోభావాలు, వారి యొక్క శారీరక దశ తెలుసుకొని రావడం. దీనిని పరకాయ ప్రవేశం అంటుంటారు. మనం ముందుకు వెళ్ళాలి. ఉన్న దాంట్లోనే అక్కడే ఉండిపోకూడదు. ఆ ఉండిపోయేటువంటిది అజ్ఞానమే. మనము ఈ దేహం నుంచి బయటకు రావడం, వెళ్ళిపోవడం, ఈ దేహాతీతమైనటువంటి శక్తులను అనుభవోపేతంగా తెలుసుకోవడం, ఇది నిజమైనటువంటి సాధన. ముక్తికి వెళ్ళేటువంటిది. ఈ ముక్తికి వెళ్ళేటువంటి జీవాత్మకే మృత్యువు రాదు కాబట్టి, దేహంలో ఉన్నప్పుడు, దేహాతీతముగా ఉన్నప్పుడు జీవితం ఈ జీవితాన్ని వదిలేసినప్పుడు అన్ని రకాలుగా మనకు ఆత్మ అనుభూతి అనేటువంటిది కలుగుతుంటది. ఆత్మ అనుభూతి అనేటువంటిది మనం ఎప్పుడైతే పొందుతుంటామో, ఇక మనకు దేహం దేహానికి బయట పరకాయ ప్రవేశం పేరుతో కానివ్వండి, సిద్ధుల పేరుతో కానివ్వండి, దేహానికి బయట ఉండడానికి ఇప్పుడు భగవంతుడు మనకు చూపిస్తున్నది ఏందంటే అత్యంత ఆహ్, అవసరం ఉన్నప్పుడే తల్లిదండ్రుల చెంతకు చేరుకోవడం, ఇంటి పట్టున ఉండడం, ఇక ఇంటి పట్టున ఉండే వసతులన్నీ తీర్చుకున్నాక ఇక బయటకు పోవడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా పని చేయడం, ఇంకేదైనా పురుషార్థం చేయడం, లేదంటే ఇంకొక వ్యక్తిని కలవడం, ఇంకొక డబ్బు సంపాదన యొక్క ఉపాయాన్ని ఆలోచించడం, ఇంటికి బయట ఉండి ఆలోచించడం. అంటే దేహం బయట ఉండడం. ఈ ఇల్లు అనేటువంటిది ఒక దేహం. దేహంకు బయటగా ఉండడానికి అలవాటు చేసేటువంటిదే ఈ యొక్క ప్రయత్నం. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకోవడం. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిపోవడం. ఈ దేహంలోకి రావడం, దేహం నుంచి బయటకు వెళ్ళిపోవడం. ఈ యొక్క రహస్యాన్ని మనం పట్టుకోగలిగితే, ఇక మనకు దేహం యొక్క అవసరమే ఉండదు. ఈ యొక్క కండ్లను మూయించి చూపిస్తున్నదేంటంటే కన్ను లేకుండా గూడా మనం జీవించగలం. ఈ చెవుల వినికిడి శక్తి లేకుండా గూడా మనం జీవించగలం. ఈ యొక్క కాళ్ళు లేకుండా జీవించగలం. చేతులు లేకుండా జీవించగలం. ఒక్కొక్క అంగంతోటి మనకు అభ్యాసం చేయిస్తున్నాడు దేవుడు. ఈ యొక్క దేహం యొక్క అవసరం నీకు ఈ దేహము లేని స్థితిలో గూడా నువ్వు ఉండగలుగుతావు అనేటువంటిది భగవంతుడు మనకు నెమ్మదిగా చెప్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే ఇది జీవితం కాదు. ఇది కేవలం వికారం అని జెప్పేసి. ఈ వికారం కాదు.
అని తిట్టి కూడా రెచ్చగొట్టి చూపిస్తున్నాడు. ఒరేయ్ గుడ్డోడా, కుంటోడా అని చెప్పేసి ఈ రకంగా ఆ వికారంతోటి మనల్ని పదే పదే హెచ్చరించి భగవంతుడు చూపిస్తున్నాడు. అందు గురించి అంటే ఈ ఓ కుంటోడా, ఓ గుడ్డోడా అంటే ఏందంటే దేహము వాడివి కాదు, కళ్ళవాడివి కాదు. కళ్ళు లేని వాడివి. అంటే నువ్వు చూసి కూడా చూడట్లేదు. విని గూడా వినట్లేదు. నడవగలుగుతూ నడవగలిగే సామర్థ్యం ఉన్నా గూడా నువ్వు నడవలేనటువంటి వాడివి. అనేటువంటి ఆ యొక్క వెకిలితనాన్ని చెప్పడం, ఆ బలహీనతను ఎత్తి చూపడం, మనకు ఈ దేహం యొక్క అవసరము లేదు అనేటువంటి ఒక్కొక్క అంగాన్ని ఒలిచి భగవంతుడు కర్మఫలం రూపంలో చూపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సాధన చేయడం ఇంకా అద్భుతం చేస్తుండడం వల్ల విషయాలన్నీ లోతుగా తెలుస్తూ ఉంటుంటాయి. ఇది ఎవరి మనసులో వారే పెట్టుకుంటే రహస్యాన్ని మర్చిపోతారు. ఇతరులతోటి చర్చిస్తే ఇంకా లోతుగా వెళతారు. లోతుగా వెళ్ళాలి. మనము సమస్యలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ కుటుంబం యొక్క వ్యవస్థ అభిప్రాయం ఏంటంటే, ఒంటరిగా ఎవరైనా ఉండగలుగుతారు. చీమలు, దోమల పశువులు, పక్షులు ఎవరైనా ఉండగలుగుతారు. కానీ సంఘీభావంతో ఉండడం అలవాటు చేసుకున్నట్లయితే ముక్తిలో నువ్వు ఇతరులతో కలిసి ఉండగలుగుతావు. అక్కడి నుంచి నువ్వు రాలేవు. నువ్వు బయటకు రాకూడదు. ఏ రకంగానైతే చిన్నపిల్లలు బయటకొస్తే తల్లిదండ్రి బాధపడతారో, మనమేమైనా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామని చెప్పేసి మనల్ని నిరంతరం కాపలా కాస్తుంటారో, అదే విధంగా ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క జీవాత్మలకు జీవితాన్ని ఈ రకంగా పురమాయించి, నీవు జీవితానికి బయట ఎక్కువ ఉండకూడదు. నువ్వు మళ్ళీ నీ యొక్క స్వార్థాన్ని నెరవేర్చుకొని మళ్ళీ ఇంటికి రావాల్సిందే, మోక్షానికి రావాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క దేహము గాని, ఈ యొక్క జీవితం గాని, ఈ యొక్క ఇంద్రియాలు, అవయవాలు గాని ఇవన్నీ కేవలం ఒక స్వార్థపూరితంగానే ఒక బలహీనతలో మనము నిస్తేజముగా ఉండకూడదని, మనం సమర్థవంతంగా ఉండాలని భగవంతుడు మనకు ఈ ఇంద్రియాలను ఇచ్చాడు. ఆ ఇంద్రియాల మీద ఆధారపడి ఉండకూడదని చెప్పేసి భగవంతుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని నిర్వీర్యం చేసి మన జీవితాన్ని కొనసాగింపజేసి మనకు కళ్ళు తెరిపిస్తున్నాడు. ఇది రహస్యం. అందు గురించి ఇవన్నీ సాధనమయంగా ఉంటుంటాయి కాబట్టి వీలైనంత వరకు సమయాన్ని కేటాయించగలిగితే ఎప్పుడైనా సరే సెలవు దినాల్లో కానివ్వండి, రెండవ శనివారము, ఆదివారం కానివ్వండి, లేదంటే ఇంకా పండుగలకు కానివ్వండి, సంక్రాంతి, ఈ యొక్క వేసవి సెలవుల్లో ఈ నెలకు 1-2 రోజుల నుంచి 10 రోజుల వరకు ఈ క్యాంపు పెడితే ఆ క్యాంపులో వచ్చి సాధనమయంగా చేస్తే బాగుంటుంటాయి. అప్పుడు మనకు అభ్యాసం అవుతుంటది. ఈ యొక్క సాధన కోసం ఇల్లు విడిచి ఎందుకోసం రావాలి? ఇల్లు విడిచి ఎందుకోసం రావాలి అంటే నేను నాది అనేటువంటి ఈ అనుబంధంలో ఉన్నంత వరకు నేనెవరినో తెలియదు. నా సామర్థ్యం ఏంటో తెలియదు. అందుకే బయటకు పంపిస్తున్నాడు భగవంతుడు. మన నిత్యావసరాలన్నీ కులవృత్తుల పేరుతోటి ఇంకొకరి దగ్గర పెట్టి వాటిని వాడుకోవాలి అని అంటే తగిన మూల్యం చెల్లించకపోవడం. చెల్లించినటువంటి వారు తగిన పురుషార్థం చేసి తగిన ఆ యొక్క నిత్యావసరాలకు తగిన మూల్యం చెల్లించి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు నైపుణ్యాన్ని పొందుతున్నారు. అది కూడా చెల్లించలేనటువంటి వారు ఈ పేదరికంతో ఉండడం జరుగుతుంది. ఈ పేదరికం ఇచ్చేవారు, తీసుకునేవారు. ఇచ్చేవారు ఈశ్వరీయ భావం, సంపన్నుడు, ఐశ్వర్యుడు. తీసుకునేవారు యాచకులు, భిక్షుకులు, జీవాత్మ భావం.
ఈ జీవాత్మ భావం పరమాత్మ పైన ఆధారపడి ఉన్నదని చూపించడమే ఈ ఈ ఇచ్చేటువంటిది, తీసుకునేటువంటిది. గర్భంలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే తల్లి చేత మన అవసరాలను తీర్పిస్తూ మన పిండ రూపాన్ని ఎదిగింపజేయడం. శిశువుగా పుట్టిన తర్వాత ప్రతిదీ అవసరాన్ని బట్టి ఆకలి దప్పికల కోసం ఏడిపింపజేయడం. ఈ యొక్క ప్రతిదీ అవసరాన్ని బట్టి నాకిది కావాలి, అది కావాలని అధికారపూర్వకంగా అడగజేయడం. ఎవరిని అడుగుతారంటే సమర్థులని అడుగుతారు. తల్లిదండ్రులను, గురువును సమర్థవంతంగా మన ముందు పెట్టి, మన అవసరాలను తీర్చుకోమని చెప్పడం. అందుకే తల్లి, తండ్రి, గురువు మన అవసరాలను తీరుస్తూ మనల్ని ఎదిగింపజేస్తున్నాడు. ఇచ్చేవారు గొప్పవారు, తీసుకునేవారు అల్పులు. అందుగురించి మనం ఒకరి ఋణములో ఉండకూడదు సాధ్యమైనంత వరకు. అదే ఆ రకంగా ఉండకూడదని ఒకరు ఉపకారాన్ని పొందినప్పుడు ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి తల్లిదండ్రుల ఇప్పుడు మనం శైశవావస్థలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల చేత సేవ చేయించి, మళ్ళీ మనం పెరిగి పెద్దవారమైనప్పుడు వాళ్ళ చేత గాని వయోవృద్ధావస్థలో ఉన్నప్పుడు మన చేత వారికి సేవ చేయిస్తూ ఈ రుణానుబంధం తీర్పింపజేస్తున్నాడు భగవంతుడు. గురువు మనము చిన్నగా ఉన్నప్పుడు, అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు, మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నప్పుడు మనం అతని చేత ఉపకారం పొందిన తర్వాత గురువు రుణము తీర్చుకోవాలని చెప్పేసి వారు వయోవృద్ధులైన తర్వాత మనకు తోచినంతగా యథాసంభవము వారిని చేరదీసి వారికి కావలసినటువంటి వసతులను కల్పించి వారికి ఈ లోటు లేకుండా చూసుకునేటువంటి బాధ్యతయే ఈ గురువు యొక్క రుణం. యజ్ఞోపవీతంలో ఉన్నటువంటి ఈ రుణానుబంధం. ఆ రుణానుబంధాన్ని గుర్తించినటువంటి వారు పశువుల మాదిరిగా. పశువులు ఏ రుణానుబంధాన్ని గుర్తించవు. తన అవసరాన్ని వరకే చూసుకోవడం. ఈ పక్షులు గాని, పశువులు గాని. అంటే మనుష్యుడు మననశీలుడు కాబట్టి, మంచి చెడు ఆలోచిస్తుంటాడు కాబట్టి, అందుగురించి మనుర్భవ అని చెప్పడం జరిగింది. నువ్వు మనుష్యుడవు అంటే మనుష్యుడంటే ఏంటంటే మననశీలుడు. చింతన మనన చేయడం. నేను తల్లి నుండే పాలెందుకు తాగాలి, నేను తల్లి ఒడిలోనే ఎందుకు ఉండాలి, ఈ తల్లి చేతనే ఈ నా మలమూత్ర శుద్ధి కావించుకోవడం ఎందుకు, తండ్రి సంపాదననే నేను ఆరగించాలి ఎందుకు, గురువు చెప్పిందే నేర్చుకోవడం ఎందుకు. జిడ్డు కృష్ణమూర్తి ఏమంటాడంటే, గురువే నీకు బలహీనత, గురువే నీకు బలహీనత. అతడు ఒక దారి చూపిస్తున్నాడు, ఆ దారి గుండా రమ్మంటున్నాడు. ఆ దారి ఒకరు వేసిన దారిలో నడవడం వేరు, మనమే దారి వేసుకోవడం వేరు. మనము దారిని సృష్టించుకోవడం, దారి ఏర్పాటు చేసుకోవడంలో సమయం ఎక్కువ పడుతుంటది. ఇతరులు చూపించిన దారిలో నడవడం సరళం. దయానంద సరస్వతి వేదమును పట్టుకోమని, వేదమును అనుసరించమని మనకు చూపిస్తున్నాడు. అంటే భగవంతుడు వేసినటువంటి దారిలో ఈ భగవంతుని యొక్క ఉపదేశం అనేటువంటి ఈ యొక్క వేద జ్ఞానం అనుసరించమంటున్నాడు. జిడ్డు కృష్ణమూర్తి ఏమంటున్నాడు, నువ్వు ఎంతసేపు ఇతరుల తోక పట్టుకొనే నడవగలుగుతావు, కానీ నీవు నడవలేవా, నీవు నడిచి చూడు అని చెప్తుంటాడు. ఇక నీవు నడిచి చూడు అనే దాంట్లో ఏంటంటే, అనుభవం నేర్పే పాఠశాలలో ఫీజులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంటారు. ఎదురు దెబ్బలు తగలాల. ఎంతగా ఎదురు దెబ్బలను తట్టుకుంటే అంతగా మనకు మనం నిలదొక్కుకోగలుగుతాం. ఈ స్త్రీ జీవితం తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరగడం, సున్నితంగా ఉండడం, ఇంట్లో ఏది చేసినా, వంట చేసినా చేయకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా, పని చేసినా చేయకపోయినా, ఏదో చిన్నపిల్ల కదా అని చెప్పేసి తల్లి తండ్రి వాళ్ళు చూసుకుంటారు. అదే ఇక పెళ్లి సాకుతోటి పుట్టినింటిని వదిలేసి మెట్టినింటికి వచ్చిన తర్వాత అక్కడ ప్రతిదీ గుచ్చి చూడడం,
ఆడబిడ్డలు ఒకవైపు నుంచి, అత్త ఇంకొక వైపు నుంచి, మామ ఇంకొక వైపు నుంచి, తోటికోడళ్ళు ఇంకొక వైపు నుంచి, ఈ భర్త ఒక వైపు నుంచి, ఈ వీరందరి మధ్యల నువ్వు నిలదొక్కుకోవాలి అనేటువంటిది. అందుకని అనుభవంలో ఒదిగి ఉన్నటువంటి జీవితం స్త్రీ జీవితం. ఆ అనుభవపేతంగా ఒక్కొక్కటేమో ఈ ఈ ఎదురు దెబ్బలు, సామాజిక పరిస్థితులతోటి, ఇంకొకటి శారీరకంగా సంతానాన్ని కనడం, మళ్ళీ భర్తకు అనుకూలంగా, ఆ కుల మర్యాదకు అనుకూలంగా అన్నిట్లలో ఒదిగి మెదగబెట్టి నిలబెట్టిస్తున్నాడు. అందుకే పెద్దల జీవితం ఒదిగినటువంటి విరబూసిన పువ్వువోలే ఉంటుంటది. అదే బాల్యము, యవ్వనంలోనైతే చిరుబుర్రులాడడం, ప్రతిదానికి ఉద్రేక స్థితిలోకి రావడం. అదే పెద్దవాళ్ళలో ఇవన్నీ అనుభవించి వచ్చారు కాబట్టి వాళ్ళలో ఒక నిలకడ తత్వం ఉంటుంటది. ఆ నిలకడమైనటువంటి అనుభవమే పిల్లలకు చెప్పాలి. అందుకే తాత అనిపిస్తున్నాడు. తాత అంటే ఏంటంటే తరించమని తీరము దాటించేవాడే తాత. అంటే తన అనుభవంతో పిల్లలకు సమస్యలు రాకుండా చూసుకునేవాడు తాత అంటారు. కానీ ఆ మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే నాకు అది తీసుకురారా, ఇది తీసుకురారా, ఇటు చేయరా, ఎంత విసిగిస్తారంటే మన మొహం చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. దూరంగా పో, నాకు ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది అని చెప్పేసి దూరం వెళ్ళిపోతుంటారు. పరిస్థితి ఎంతవరకు వచ్చింది అంటే, ఆకలేస్తున్నప్పుడు అన్నం పెట్టడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అదే ఈ యొక్క శాస్త్రం ప్రకారం అనుభవం నేర్పే చోట మాత్రం మనం లేకుంటే, నువ్వు లేకపోతే మాకు ఈ జీవితం మేము ఉండము ఇంట్లో, నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అనుభవం నేర్పే దగ్గర ఏంటంటే, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మన దగ్గరికి తీసుకొస్తారు. అదే మనం నీతులు చెప్పే దగ్గర మంచిగా మాట్లాడాలి, ఎవరిని తిట్టకూడదు, అది కాదు ఇది కాదు, ఈ రకంగా నీతులు చెప్పే చోట ఏంటంటే, ఆ నీతులు వాళ్ళు గడప దాటగానే మనమేమో ఇంట్లో మంచిగా నేర్పించి వారిని చెప్తుంటాం, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు అని చెప్పి జాగ్రత్తగా చెప్తున్నాం. మన ఇంటి గడప దాటగానే పక్కింటోడు అంటే, అరే నీ అవ్వ అని చెప్పి అక్కడికెళ్ళి మొదలు పెడతాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అందు గురించి పిల్లలకు నీతులు చెప్పకూడదు. నీతులు చెప్పే పిల్లలకు తల్లిదండ్రులు పిల్లల పట్ల అభిశాపాలు. పిల్లలకు అనుభవం చెప్పాలి. ఏదైనా సరే జాగ్రత్త, నీవు చూసుకొని నడు యథాయోగ్యంగా. అందుకని నువ్వు మంచివాడివి కావాలి అని అంటే, రాములు లాంటి సద్గుణాలు ఉన్నటువంటి, శ్రీకృష్ణుడు లాంటి సద్గుణాలు ఉన్నటువంటి వీరి సాంగత్యం చేస్తే నువ్వు గొప్పవాడివవుతావు. అదే నువ్వు అందరిని తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, దుర్భాషలాడుతూ ఉంటుంటే, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ యొక్క కంసుడు లాంటి, జరాసంధుడు లాంటి ఇటువంటి వారివి తయారవుతావు. నువ్వు మంచి సుగుణవతి కావాలంటే సీత, లక్ష్మి, పార్వతి లాగా ఇటువంటి మంచి గుణాలను ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యం చేస్తే నువ్వు గొప్పదని అవుతావు. లేదంటే శూర్పణఖ, చంచులక్ష్మి ఇటువంటి రాక్షస గుణాలు ఉన్నట్టయితే నువ్వు అట్లా తయారవుతావు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అనుభవం చెప్పగలగాలి, అక్కడ జీవితం నిలబడుతుంది. అందుకే పిల్లలను తల్లిదండ్రిని పెద్దగా, పిల్లలను చిన్నగా పుట్టిస్తున్నటువంటి కారణం ఇదే. మీరు ముందు వెళ్ళి కొద్దిగా నిలబడండి, మీ దగ్గరికి వీళ్ళు వస్తారు, వీళ్ళకు మీ అనుభవం చెప్పండి అని చెప్పేసి భగవంతుడు ఈ పిల్లల్ని పుట్టించడం. గురువు దగ్గరికి నువ్వు తెల్ల కాగితం మీద ఉన్న నల్లని గీతలు చెప్పడం కాదు, నీ అనుభవం చెప్పి చూడడానికి, నువ్వు ఎట్లా ఆచరిస్తున్నావో చూడడానికి నీ దగ్గరికి వీళ్ళు వస్తున్నారు, శిష్యుల రూపంలో వస్తున్నారు. నువ్వు గురువుగా ఉండు. ఈ గురుత్వం అనేటువంటిది, ఈ తల్లిదండ్రి అనేటువంటిది, ఈ యజమాన భావం, దాతృత్వ భావం, ఇచ్చేటి భావం, ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా ఇవ్వడం మనకు నేర్పించడం జరుగుతుంది. అదే పౌరాణికంలో అయితే యాచక ప్రవృత్తి, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అనేటువంటి వ్యాపార దృష్టికోణం, అక్కడ భక్తి భావం అనేటువంటిది ఉండట్లేదు. అందుకని మనం ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో చూసుకుంటున్నటువంటిది ఏంటంటే, మనం ఒకరి ఉపకారాన్ని పొందడం. దయానంద సరస్వతి అదే చెప్తున్నాడు అనమాట చివరి సందేశంగా. हे प्रभु तूने मेरे संग खूब खेल खेला अब तो मैं चला. అంటే నీవు నన్ను బాగా ఆట పట్టించావు. ఆ ఆట ఏంటంటే, పంచమహాభూతాల
పరమాణు రూపం, పంచమహాభూతాలు, అన్న ఔషధులు, అన్నము ద్వారా పురుషుని శరీరం రావడం, పురుషుని శరీరంలో శుక్రముగా తయారవడం, గర్భధానంలో స్త్రీ శరీరానికి వెళ్ళడం, స్త్రీ శరీరంలో అంటే తెరచాటున గర్భంలో స్త్రీ పురుష రూపం ధారణ చేసుకోవడం, శిశువుగా జన్మించడం, ఆయువు ఉన్నంత వరకు బ్రతకడం, సఫలమైతే ముక్తికి వెళ్ళడం, అసఫలమైతే పునర్జన్మకు వెళ్ళడం. ఇదంతా ఒక నాటకంగా చూశాడు. ఆట పట్టిస్తున్నావు, ఇవి సామాజిక ఎదురు దెబ్బలతోటి, శారీరక రోగాలతోటి, ఇదంతా ఒక ఆట పట్టించావు. అందు గురించి ఇది నీ సృష్టి వ్యవస్థ, ఇక్కడ నీవే ఉండాలి, నేను ఉండకూడదు, నేను ముక్తికి వెళ్ళాలని నన్ను పొమ్మనలేక పొగబెట్టినట్టుగా ఈ పరిస్థితులన్నీ తయారు చేశావు. అందు గురించి నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి పోతాడు దయానంద సరస్వతి? ఎక్కడికి పోతాడు? పునర్జన్మకు వెళ్తే అక్కడ దేవుడు లేడా? స్వర్గానికి వెళ్తే అక్కడ దేవుడు లేడా? దేవుని కాదని ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతాడు అనేది కాదు, ఈ శారీరక బంధనం నుంచి, ఈ పరిస్థితి నుంచి నేను దాటుతున్నాను అని చెప్పడం. అందు గురించి మనం ప్రతిరోజు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార ప్రకరణం, పరమాత్మ సాక్షాత్కార ప్రకరణంలో మనం స్వామిత్వ భావాలు మనలోకి రావాలి అనేటువంటిదే. ఈ యొక్క తన గురించే చూసేవాడు జీవాత్మ, ఇతరుల గురించి ఆలోచించేవాడు స్వామిత్వ భావం అంటే పరమాత్మ భావం. పరమాత్మ ఇతరుల కోసం మాత్రమే. అందుకే తల్లిదండ్రులను సంతానం గురించి మాత్రమే, ఇతరుల గురించి మాత్రమే, గురువు యొక్క గురుత్వం శిష్యుల గురించి మాత్రమే, జ్ఞానోదయం కలిగించడానికి మాత్రమే. మన దగ్గర ఉన్నది ఇతరులకు పంచాలి, ఎంతగా పంచితే అంత మంచిది, అది గురుత్వ భావం. మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఇతరులకు పంచాలి, ఎంతగా పంచితే అంత మనము స్వామిత్వ భావం. ఈ స్వామిత్వ భావమే ఈశ్వరీయ లక్షణం. నేను నాది అనేటువంటి చూసుకునేటువంటిదే స్వార్థ భావం జీవాత్మ లక్షణం. జీవాత్మ అంతా కోల్పోతాడు, పరమాత్మ అంతా పంచిపెడతాడు. అది గుర్తుపెట్టుకోండి. జీవాత్మ నేను నాదని ఎంతైతే తన గురించి కాపాడుకుంటాడో, పునర్జన్మ కోసం వెళ్ళేటప్పుడైనా, ముక్తికి వెళ్ళేటప్పుడైనా అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. అదే పరమాత్మ తన దగ్గర ఉన్నటువంటిది అంతా తన సంతానానికి పంచుతున్నాడు. 84 లక్షల జీవరాశులకు అందరికీ యథాయోగ్యంగా పంచుతున్నాడు. మంచి గురువు తన దగ్గర ఏ విద్యలు అయితే ఉన్నాయో తన దగ్గరికి జిజ్ఞాస భావంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి విద్య బోధన చేస్తూ వారందరినీ జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. మనం ఈశ్వరీయ భావానికి వెళ్ళాలి, మనలో స్వామిత్వ భావం రావాలి, సంకుచిత భావం పోవాలి అనేటువంటిది నిజమైనటువంటి సాధన. అందుకే మనల్ని ఒలిపించుకుంటూ తీసుకొస్తున్నాడు కదా. స్వర్గం నుంచి వైదొలిగినటువంటి మన బుద్ధికి ఈ యొక్క ఇంద్రియాలకు తోడు చేయడం, ఇంద్రియాలతో కూడినటువంటిది కారణ శరీరముగా పరమాణువుగా మార్చడం, పరమాణువుల నుంచి పంచమహాభూతాలకు రాజేయడం, పంచమహాభూతాల నుంచి అన్న ఔషధులకు రప్పింపజేయడం, అన్న ఔషధుల నుంచి పురుషుని శరీరంలోకి రప్పింపజేయడం, అక్కడ పురుషుని శరీరంలో శుక్రముగా తయారు కావజేయడం, పురుషుని శరీరం నుండి శుక్రముగా తల్లి గర్భంలోకి స్త్రీ గర్భంలోకి రప్పింపజేయడం, స్త్రీ శరీరంలో స్త్రీ పురుష పిండధారణ ఈ యొక్క దేహధారణ గావింపజేయడం, ఇక గర్భం నుంచి శిశువుగా పుట్టింపజేయడం, ఇక ఈ శిశువుగా పుట్టిన తర్వాత శైశవావస్థ, బాల్యావస్థ, యవ్వనావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, ఈ యొక్క శరీరం దాటిపోయేటువంటి ప్రతిదీ మనకు ముందుకు నడిపిస్తున్నాడు కదా. ఇదంతా ఈ యొక్క స్వార్థంలో ఇమిడి ఉండడం జీవాత్మ భావం. ఇతరులతో కలిసి ఎదగడం, ఇతరులను చేరదీయడం ఈ పెంపుడు జంతువుల ద్వారా. ఆచార్య జీ, అన్న ఔషధుల ద్వారా పురుషుని శరీరంలోనికి తయారవడం, పురుషుని శరీరంలో జీవాత్మ తయారు కాదు కదా. తయారు కావడం కాదు, జీవాత్మ తయారవుతుంది అన్నారు. అవునా? అయితే జీవాత్మలు ఎప్పుడు తయారు కావు. అదే చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు స్వర్గం నుండి వస్తున్నటువంటి జీవాత్మను ఈ యొక్క ఇంద్రియాలను జోడించి కారణ శరీరంగా, ఆ కారణ శరీరం పరమాణువుగా, పరమాణువులను ఈ యొక్క పంచమహాభూతాలుగా, పంచమహాభూతాలను అన్నవౌషధులను ఈ యొక్క పురుషుని శరీరంలోకి, అక్కడ శుక్రాణువుగా తయారీ గావింపజేసి స్త్రీ యొక్క గర్భాశయంలోకి పంపించడం,
అక్కడ స్త్రీ పురుష పిండ రూప ధారణ, వస్త్రాలు తడుపుకోవడం. శుక్రము తయారవుతుంది, శుక్ర అణువు తయారు కాదు. శుక్ర అణువు తయారు కావడం, శుక్రము అనేటువంటిది స్థూల రూపం, కంటికి కనబడే రూపం. దాంట్లో అణువుగా ఉండేటువంటిది జీవాత్మ రూపం. ఇక్కడికి రప్పింపజేస్తున్నాడు కదా, స్వర్గం నుండి వస్తున్నటువంటి దానికి ఇంద్రియాలు ఇదంతా ఒక క్రమంగా వస్తుంది కదా. మూలంగా వస్తున్నటువంటిది కనబడని రూపం, స్థూలంగా వస్తున్నటువంటిది బయట ఆవరణ రూపం. అందుకే ఈ యొక్క సుగంధ ద్రవ్యాల ద్వారా చూపిస్తున్నాడు కదా. సుగంధ ద్రవ్యము, గంధ ద్రవ్యం, వాసన తత్వం ఏది కనబడదు, కానీ అనుభవపేతంగా తెలుస్తుంటది. ఈ జీవాత్మ తత్వము అనుభవపేతంగా ఉంటుంటది. ఈ కనబడేటువంటి కారణ శరీరము, పరమాణు రూపము, పంచమహాభూతాల రూపము, అన్నవసతుల రూపము, అన్నము రూపము, శుక్రము రూపము, ఈ యొక్క పిండ రూపం కనబడుతుంది మనకు. కానీ వీటన్నింటిలో జీవాత్మ వస్తున్నది మనకు కనబడదు. అదే ఇక్కడ మీ ప్రవచన లోపల జీవాత్మ తయారవుతుంది అని అన్నారు, అందుకు నేను ఆబ్జెక్ట్ చెప్తున్నా. జీవాత్మ తయారు కాదు, శుక్రమును ఆధారంగా చేసుకొని పురుష శరీరంలో వస్తుంది అనే యథార్థం. సరే సరే, అది ఒకవేళ అని ఉంటే అది నా పొరపాటు. ఓకే, అది మీరు మళ్ళీ ఒకసారి వినండి ఆచార్య. సరే సరే, మీరు ఆ విధంగా అంటే అందుకే మళ్ళీ ప్రశ్న వస్తున్నా. అయిపోయింది దాన్ని సాగదీయదు. ఇక ఈ యొక్క పురుషుని శరీరం నుంచి శుక్రకణముగా స్త్రీ గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడ స్త్రీ పురుష పిండ రూప ధారణ చేయడం, వీటన్నింటిలో ఒలుసుకుంటూ ఆత్మను నడిపిస్తున్నాడు ముందుకు. ఎక్కడ ఉన్న స్వర్గం నుంచి బయటకు వచ్చింది అని అంటే, ఈ ఇంద్రియాలను పట్టుకుంటున్నది అని అంటే, అణువు రూపాన్ని పట్టుకుంటున్నది అంటే, అన్నభోషధ రూపం దాలుస్తున్నది అంటే, అన్నముగా తయారవుతుంది. పురుషుని శరీరంలోకి వెళ్తున్నది అంటే అక్కడ శుక్రం తయారవుతున్నది అంటే, ప్రతిదీ స్వార్థమే. మిడిమిడి జ్ఞానం, సంకుచిత భావం అన్నింటిలోంచి బయటకు తరుముకొస్తున్నాడు భగవంతుడు. ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఇప్పుడు మనం పిల్లలను మనం ఇంటికి తొందరగా వెళ్ళాలని చెప్పేసి మనం ఇంటికి పిల్లలను తీసుకొని వస్తున్నట్టుగా జీవాత్మను పరమాత్మ నడిపిస్తున్నాడు. కనిపిస్తుందా? ఈ రూపకంగా ఈ జీవాత్మ రహస్యాన్ని మనం పట్టుకోవాలి. ఇది పువ్వులను తీసుకొని ఒక మాల గుచ్చేటప్పుడు సూదిలో దారం పెట్టి ఒక్కొక్క పువ్వును గుచ్చుకుంటూ వస్తున్నప్పుడు, ఆ ప్రతి పువ్వును గుచ్చుకుంటూ వస్తుంటుంటది. సూది బయటకు వెళ్ళినాక దారం పట్టుకుంటూ ఉంటాం. ఈ దారము ఎన్ని పువ్వులనైతే పట్టుకొని ఒక మాల తయారవుతుందో, ఆ మాల అనేటువంటిది 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో ఈ జీవాత్మ తత్వమే ఆ దారముగా అన్నిట్లలో ఉండుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 84 లక్షల జీవరాశులను దాటేసి ఆత్మ ముక్తికి వెళ్లాల్సిందే. ఆ చివరి నుండి ఈ చివరికి వెళ్లాల్సిందే. ఈ యొక్క ఏ పువ్వులో ఉన్నను అది సంకుచిత భావం. అందు గురించి ముందుకు నడిపింపజేస్తున్నాడు భగవంతుడు. అందుకని ఈ నేను అనేటువంటిది జీవాత్మ భావం, నువ్వు అనేటువంటిది పరమాత్మ భావం. అందుకని పరమాత్మ భావాన్ని పట్టుకోవడానికి యజమాని భావం, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను సంపాదన పిల్లలకు ఇప్పింపజేయడం, గురువు దగ్గర ఉన్నటువంటి విద్యను ఇతరులకు బోధింపజేయడం, ఈ యొక్క బోధించేటువంటిది బాధ్యతగా ఉండేటువంటిది గురుత్వ భావం, తల్లిదండ్రుల భావం. ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటిది స్వామిత్వ భావం బోధించడమే ఈ కుటుంబం యొక్క ముఖ్యోద్దేశం. ఏమంటారు? జీవుడు అని అన్నాడు కదా ఇప్పుడు స్వామి గారు. మరి జీవుడు లేకుంటే మరి ఇది ఎప్పుడు జీవుడు ఎందుకు లోపలికి వచ్చింది? పిండ రూపంగా ఏర్పడ్డప్పుడు వారు జీవుడు లేడు అనట్లేదు. వారు ఏమంటున్నారంటే జీవుడు తయారు కాడు అంటున్నారు. అంతేగాని జీవుడు లేడనే భావం లేదు. జీవుడు లేకపోతే జీవితమే లేదు కదా. అది జీవుడు ఉన్నాడు కదా, ప్రతి అణు లోపల జీవుడు ఉంటేనే పురుషకరాలు కూడా చనిపోయినాయి, బతుకున్నాయి అంటే అందులో జీవుడు ఉన్నట్టునే కదా ప్రాణస్వరూపంగా. జీవాత్మకు చావు అనేటువంటిది లేదు. చనిపోవడం. ఒక యాత్రికుడు వాహనం దిగిపోతున్నట్టుగా ఈ శరీరాన్ని వదిలి ఇంకా ముందుకు పోతాడు జీవాత్మ.
పోయినటువంటి జీవాత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క దేహం మాత్రమే మృతదేహంగా జడంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వీరు సత్యారెడ్డి గారు అని చెప్పేసి కొత్తగా వచ్చారు ఆశ్రమానికి. ఇక వీరు మనతో పాటు అన్ని రకాలుగా విషయాల్లో వారికి అభిరుచి ఉంటే పాల్గొంటారు. అప్పుడు అందరికీ కనిపిస్తుంటారు. ఇప్పుడు నా వెనుక కూర్చొని ఉన్నారు కాబట్టి కనబడట్లేదు అంతే. ఓ మాజాది, ఒక చిన్న సందేహం అడిగనా? అదే అండి. యద్భావం తద్భవతి అని 2-3 రోజుల కిందట ఒకసారి అన్నారు మీరు. కానీ రహస్యం ఏమిటి? మనం అనుకున్నది సాధించడం, ఏదైతే భావిస్తూ ఉంటామో అదే జరుగుతుంటుంటది. సంకల్ప సిద్ధి అన్నట్టుగా. భావం ఏదైతే భావించుకుంటామో, మనసులో తలుసుకుంటామో గట్టిగా. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమంటారంటే నువ్వు గట్టిగా తలుసుకో అయితే భావం తద్భవతి. ఎట్లా మనం ఎటువంటి భావజాలంతో ఉంటే మనకు భగవంతుడు అటువంటి దారి చూపిస్తుంటారు. యథార్థం, సత్యం. మనం ఎటువంటి గుణకర్మ స్వభావాలను అలవాటు చేసుకుంటే మన సాంగత్యంలోకి అటువంటి వాళ్ళే వస్తారు. మనం అటువంటి సాంగత్యం వాళ్ళకే ఇష్టపడుతుంటాం, అటువంటి భోజనాన్ని ఇష్టపడుతుంటాం, అటువంటి పరిస్థితులను ఇష్టపడుతుంటాం. అంటే మనం చేసే సంకల్ప సిద్ధిని పూర్ణమవుతుంది అంతే అంతే కదా. కానీ అట్లా కాకుండా మేము ఉన్నది ఒకటి, ఊహించుకునేది ఒకటి, అదే కాదు కదా. సమాజంలో మొత్తం చెప్పేది యద్భావం తద్భవతి అంటే నేను అన్నం కడుపు నిండా తిన్నానని అనుకో, సరిపోతుంది. అనుకోవడం కాదు, వారు భావము అనేటువంటిది భావించుకోవడం. మీరేమో ఇది తిన్నాను అనుకో అనేటువంటిది ఏంటంటే భౌతిక పదార్థం. ఈ భౌతిక పదార్థం కాదు, అక్కడ భావన. ఏమని చెప్తుంటారంటే యజ్ఞాంత ప్రార్థన, भावना मिट जाए मन से पाप अत्याचार की, कामनाएं पूर्ण होवे यज्ञ से नर नार की. కామన అనేటువంటిది ఈ శరీరాన్ని బట్టి ఉంటుంది. భావన అనేటువంటిది జన్మ జన్మాంతరంగా మనతో పాటు వస్తుంటది. మరి కేవలం భావించడం ద్వారా ఆ విధంగా కాదు కదా. పురుషార్థం చేస్తేనే కార్యం అవుతుంది. కానీ కేవలం భావించి నేను ధనవంతుని అయినాను అనుకుంటే ధనవంతుడు కాదు కదా. మరి ఆ విధంగా యద్భావం తద్భవతి అని చెప్తున్నారు. మరి దాని స్వామి, కొంతమంది వైజ్ఞానికులు, కొంతమంది వీరు మానసిక నిపుణులు, వాళ్ళు ఏమంటారంటే నువ్వు సంకల్పించుకో, తదనుసారంగా మసలుకో. తదనుసారంగా మసలుకోవడం ఏంటంటే పని చేయు, ఆ రూపకంగా అది నెరవేరుతుంటది. అంతేగాని కేవలం అనుకొని కూర్చుంటే భగవంతుడా నాకు ఇంత ధనం కావాలని చెప్పేసి కోనుకొని మొక్కుకుంటే అది కాదు. ఓం అమ్మగారు చెప్పండి. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. సువర్తమ్మ గారు చెప్పండి. అదే భావము అంటే ఆచార్య భౌతికంగా తీసినప్పుడు అమ్మగారు మనం అనుకున్నది వేరు కాదు. ఇక్కడ జన్మ జన్మాంతరం తోటి వస్తున్నటువంటి హింసాత్మక భావం అక్కడ అది గేయంలో పాడడం జరిగింది. ఏంటంటే యజ్ఞాంత ప్రార్థనలో భావన మిట్ జాయే మనసే పాపు అత్యాచారికి కామనాయే పూర్ణ హోవే. కామనలు, ఈ పశు శరీరంలో ఉన్న కామనలు వేరు, మనిషి శరీరంలో ఉన్న కామనలు వేరు, ధనవంతుని వేరు, దరిద్రుడి వేరు, పండితుని వేరు, పామరుడి వేరు, రాజకీయ నాయకులవి వేరు. కోరికలు అనేటువంటి ఈ శరీరానికి వర్తించేటువంటి, ఈ జీవితానికి వర్తించేటువంటివి. భావనలు అనేటువంటి జన్మ జన్మాంతరంగా మనల్ని తీసుకొస్తున్నటువంటివి. అంటే సంస్కారాలు అంటారు. సంస్కారాలు కూడా అనొచ్చు. అంటే జన్మ జన్మలకి బంధంతో వస్తున్నటువంటి సంస్కారాలు కూడా అనొచ్చు. సంస్కారాలు ఉంటాయి కాబట్టి భావన మంచిగా ఉన్నప్పుడు మన భావన కంటే ముందు పరమేశ్వరుడికే తెలుస్తుంది కదండి. అమ్మగారు సాగదీయడం ఒక సమయం కాదు. ప్రభాకర్ గారు చెప్పండి. ఆత్మలో భావన ఒకటి ఉన్నప్పుడే పురుషార్థం చేసే శక్తిని భగవంతుడు ఇస్తాడని. అంతే. భావన తీరదు, పురుషార్థం ఇప్పుడు మనసులో ఏదైతే ఎప్పటికీ మెదులుతూ ఉంటుంటుందో
ఆ మెదులుతుండేటువంటి భావం అనుసారంగానే మనము ఇంకొక రకంగా చేయడానికి పోతే అది దాదాపుగా చెడిపోతుంది. గమనించారా? మనసులో ఉన్నదే చేస్తేనేమో అది తప్పనిసరిగా నెరవేరుతుంటది, మంచిగా అవుతుంటది. తపన పరిస్థితుల్లో మనం మనసులో ఉన్నది ఒకటి, చేసేది ఒకటి అయినప్పుడు మనసులో ఉన్నదే అవుతుంది. అది అందుకే అక్కడ చెప్పబడింది ఏంటంటే, భావన మిట్ జాయే మనసే, మనసే భావన మిట్ జాయే మనసే పాపు అత్యాచారికి కామనాయే. అంటే ఈ జీవితంలో, ఈ శరీరంలో స్త్రీల కోరికలు వేరే ఉంటాయి, పురుషుల కోరికలు వేరే ఉంటాయి, పేదవాడి వేరే, ధనవంతులవి వేరే. అట్లా అర్థమవుతుందా పుష్పమ్మ గారు? అర్థమవుతుందా సార్? భావన అని అంటే ఈ ఎవరైనా విషయం కూడా ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం చేసేది ఒకటే అయినప్పుడు, మన మనసులో ఉన్నది ఒకటే అయినప్పుడు, మనసులో ఉన్నది జరిగినప్పుడు అదే యద్భావం సద్భావతి కూడా అవుతుంది కదా స్వామి. అవునవును, అదే చెప్పండి. భావన అంటే అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే మనం చూస్తుంటే వాళ్ళు మా గురించి మాట్లాడుతుంటారు అనేటటువంటి వీళ్ళ దృష్టి దోషం భావన, కానీ అక్కడ వాస్తవాన్ని అయితే కాదు. అటువంటిదే యద్భావం తద్భవతి అని అనుకుంటున్నారు. అర్థమైందా అండి ప్రశ్న? వారు ఏమంటున్నారంటే, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుతున్నారు అని వీరు ఊహించుకోవడం, భ్రమపడడం, భావించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. భావించుకోవడం వల్ల అది యథార్థం తెలిసిన తర్వాత కాదు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నేను మీ గురించి కాదు, మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు మన భ్రమ అంతా పటపంచలైపోతుంటది. ఇంకా ఇక్కడ సందర్భం ఏంటంటే, మనం ఏదైతే మనసులో తలుసుకుంటామో, ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటామో అక్కడికే వెళ్ళడం, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అదే విధంగా అలాగే చెయ్యడం, అట్లా అది సఫలమైనప్పుడు ఏది భావం తద్భవతి అని అనడం జరుగుతుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయట కొట్టి చేస్తే అది దాదాపుగా సఫలం కాదు. మునిజీ బోలియే. అనుకోవడము ఊహించుకోవడం కాదు, అది మీరు చెప్పేది. యథార్థంగా సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని పూరించడం, పురుషార్థం చేయడం యద్భావం తద్భవతి. అంతే. రైట్, ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఈ యొక్క ప్రకరణంలో ఇవాళ అయితే వెళ్ళలేకపోయాం, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. ఇవాళటి పూర్తి సారాంశం ఏంటంటే, నేను ఆత్మను అనే కంటే స్వార్థపూరిత సంకుచిత భావం, జీవాత్మ భావం, విశాల దృష్టికోణం, పరోపకారం, ఇతరులకు మేలు చేయాలనడం, ఇతరులను చేరదీసే భావం, పంచిపెట్టాలనేటువంటి భావం, స్వామిత్వ భావం, యజమాని భావం పరమాత్మ లక్షణం. అమ్మగారు సువర్చలమ్మ గారు పట్టుబడిందా? అర్థమవుతుంది ఆచార్య. ఆ రకంగా మనం ఆత్మ పోయి ఇప్పుడు ఈ యజమానత్వ దీని స్వామిత్వ భావంలోకి రావాలి. అందుకే పురుషార్థం చేయించి భగవంతుడు సైతం మనకు నేర్పిస్తున్నాడు కదా, యజమాని కావాలి, నీ ఇంటికి నువ్వు యజమాని కావాలి, నీ సంపత్తికి నువ్వు యజమానుడు కావాలి, నీ దగ్గర ఉన్నది నువ్వు పంచిపెట్టగలగాలి. యజ్ఞంలో పంచిపెట్టడమే కదా. అదే గుడిలోనైతే అక్కడ నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా. అర్థమవుతుందా భాగ్యలక్ష్మమ్మ గారు? అర్థమవుతుంది ఆచార్య, అర్థమైంది. అక్కడ ఫలితాన్ని కోరుకోవటం, ప్రతిఫలం చేసిన దానికి. యజ్ఞంలో మా స్వామిత్వ భావంతో అనమాట. ఇప్పుడు ఈశ్వరీ తత్వం. సంధ్యోపాసన యోగా సాధననేమో స్వార్థం, మన వ్యక్తిగతం, అది ఏకాంతంలో చేసేటువంటిది. ఈ యొక్క అగ్నిహోత్రం ఏంటంటే సార్వజనికంగా చేసేటువంటిది, అందరికి ప్రాణి మాత్రలకు మేలు వంచేటువంటిది. మరి విజయదుర్గమ్మ గారు ఎప్పుడు మొదలు పెడతారో మరి? ఓ మాజాది, అగ్నిహోత్రం సార్వజనికం అన్నారు.
అవును. సార్వజనికం అంటే పరమాత్ముని యొక్క కార్యం అని అర్థం, అంతే కదా? కాదు స్వామి. అదే ఒక రూపకంగా అదే. ఇప్పుడు సంధ్యోపాసనతో దేహానికి అవసరం లేదు. ధ్యానంతో దేహంతో పని లేదు. అందుకే కళ్ళు మూసుకొని దేహాతీతంగా సాధన చేయడం జరుగుతుంది. అగ్నిహోత్రం మాత్రం దేహంతోటే చేయడం జరుగుతుంది, ద్రవ్యంతోటే చేయడం జరుగుతుంది. అవును. ఆ ద్రవ్యం మన నుంచి పోతుంది. ఆధ్యాత్మికంగానేమో ఆత్మను పరమాత్మకు సమర్పితం చేయడం, ఆత్మ సమర్పణం చేయడం అయంతయుద్వం తోటి ప్రారంభం అవుతుంటది. ఈ యొక్క అగ్నిహోత్రం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, ఈశ్వర స్థితి ప్రార్థనోపాసనతోటే. పేరు భగవంతుడిది, సిద్ధి తనది. ఎట్లా అంటే విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓ పరమాత్మ, నాలో ఉన్నటువంటి దుష్ట దుర్గుణ దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వేటి ద్వారానైతే నేను సమాజంలో తలెత్తుకోలేకుండా ఉంటానో అటువంటి దుష్ట దుర్గుణాలను నా నుండి దూరం చేయి. ఏవైతే సద్గుణాలు ఉంటాయో వేటి ద్వారానైతే నేను గొప్పగా ఉంటానో, వేటి ద్వారానైతే నేను అందరిలో గుర్తింపబడుతుంటానో అటువంటి మంచి గుణకర్మ స్వభావాలు నాకు ప్రాప్తింపజేయము. ఇది ఎవరికి జరుగుతుంది రాజమణమ్మ గారు? భగవంతుని ఆశ్రయించిన ఎవరిది జరుగుతుంది? ఆత్మకేనండి. నాది జీవాత్మది. ఈ పూజ అంతా జీవాత్మది, పేరు పరమాత్మది. అందుకు నా దుర్గుణాలు పోవాలి, అన్ని నాకు మంచి సద్గుణాలు రావాలని అక్కడి నుంచి మొదలుకొని ఇక పంచడం. అజ్ఞాధానం మన నుంచే బయటకు వస్తుంది, సమిధానం మన నుంచే బయటకు పోతుంది, పంచగ్రతాహుతి మన నుంచే బయటకు పోతుంది, జల ప్రసేచనం మన నుంచే బయటకు చేయడం జరుగుతుంది, హోమద్రవ్యం ఆహుతి ఇవ్వడం, ప్రతిదీ సృష్టకృతి మన నుంచే బయటకు పోతుంది. అంతా బయటకే త్యాగభావం నేర్పించడం. కాబట్టి ఇది విశ్వ కార్యం, కాబట్టి విశ్వయజ్ఞం పరమాత్మని యొక్క కార్యము. అదే మనం ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళడం ఈ రకంగా. అదే సంధ్యోపాసన మాత్రం జీవాత్మ తనకు తానుగా సమర్పణ చేసుకున్న జీవాత్మ కార్యం అది, అంతే. సంధ్యోపాసన ధ్యానం జీవాత్మ కార్యము, అగ్నిహోత్రం పరమాత్మ కార్యం. ఓకే ఆచార్య, ధన్యవాదములు. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. ఈరోజు జ్ఞానగంగా ఆధ్యాత్మిక జ్ఞానంగా విషయం లోపల స్వామిత్వము, పరమాత్మ తత్వము, జీవత్వ తత్వము చాలా చక్కగా అనేక రకాల ఉదాహరణతోటి, నిత్య జీవితంలో ఉదాహరణతో మనకు చక్కగా వారు పంచారు. వారికి ధన్యవాదములు. అగ్నిహోత్రము తర్వాత సంధ్య, ఈ రెండు కార్యాల్లో ఉన్నటువంటి విశేషత కూడా వారు చక్కగా వివరించారు. వారికి మరొకసారి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి 1-2 సార్లు. మీకు అన్ని ఎపిసోడ్లు మీ వాట్సాప్లో వచ్చేసిస్తాయి. 1-2 సార్లు వినండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ముని గారు, ఈ మధ్య అందరూ 500 మంది 600 మంది చూస్తున్నారు ఒక్కొక్క ఎపిసోడ్ను. అంటే రుచి పట్టుకుంటున్నారు కాబట్టి. అయితే ఈ సందర్భంగా గేయం పాడండి. ఓ ఆచార్య, ఒకటి ఏంటంటే మీరు దాంట్లో పెట్టేటువంటి పేరు ఉన్నది క్లిష్ట, అది ఉండదు చూడండి, అది విశేషమైనటువంటి ఆకర్షణ ఇస్తున్నది. అవును, దాని ద్వారా అందరికి కుతూహలం కలుగుతున్నది. ఇంట్లో ఏమున్నది చదవాలా అనే తపన కలుగుతున్నది. ఒక రాగం రాకపోయినా పాడతాను. దైవ మహిమ, దైవ మహిమే అంతా దైవ మహిమే, ఎంత వింతైనది సృష్టి వీక్షింతరమే, ఆధారమే లేకుండా ఒక బంతిలా నింగి అందున ఈ భూమి నిలిచిందెలా, ధరణి తన చుట్టూ తా తిరుగుతూ అటులనే తిరుగుతున్నది సూర్యుని నలువైపులా. ఆహా, దైవ మహిమే అంత దైవ మహిమే, ఎంత వింతైనది దృష్టి వీక్షించతరమే, ఒంటి దీపం ఒకటి మింటిలోనున్నది, కరై వెలుగుతూ ఉన్నది, కంటి వెలుగై అరికాంతులను చిమ్ముతూ జీవకోటికి
ఓం రక్షక. మా సంధ్యా సమయం చేయాలమ్మా, ఇప్పుడు సమయం లేదు. అమ్మగారు మీరు మధ్యలో పాడే బిజీ. విధానంతో ఉన్న శ్రద్ధ కూడా పోతుంది. మీరు తొందరపడుతున్నారు. పాడేటువంటి విధానం గేయము సారాంశం బాగానే ఉన్నా మీరు పాడే విధానము అది నేర్చుకుంటా బాగా సరే, నేర్చుకుంటా. మంచిది మంచిది. నేను మీకు ఇదివరకే చెప్పాను, అట్లా చేయాలన్నప్పుడు కొద్దిగా శ్వాసను పీల్చుకుని లోపల ఆపండి. ఈ ఆతృత తొందరపాటు అంతా పోతుంది, అప్పుడు మంచిది. మంచిది. ఓం సంధ్య వరలక్ష్మి గారు లేరు, ఎవరైనా భాగ్యలంగా చేపిస్తారా అమ్మా సంధ్యోపాసన? రాజమన్నమ్మ గారికి ఇవ్వండి. ఎవరైనా రాజమన్నమ్మ గారు మీరు చేయించండి అమ్మా. ఇతరులకు అవకాశం ఏమని ఆచార్య యొక్క భావన, ప్రతి మనం ముందు వారికి అవకాశం ఇవ్వాలని. జ్వరం వచ్చింది నాకు. సరే సరే సరే. సరే, ఇంకెవరు అన్నారు? అది రజనీ గారికి ఇవ్వండి, రజనీ అమ్మ గారికి. అమ్మ రజని గారు చేపియండి, చేపిస్తారా? సరే ఓకే, నేను చేపిస్తాను ఆచార్య. ఓం అత వైద్యుగు సంధ్యోపాసన ప్రణమని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యచక స్త్రీర్మయి స్త్రీ త్రేతాము స్వాహ. ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अंगस्पर्श मंत्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम, ओम करतल करपृष्ठे. ఆ తర్వాత సంధ్యలో ప్రార్థనలో కూర్చున్న జీవాత్మ మార్జన మంత్రాల ద్వారా పరమాత్మని ఆత్మ సాక్షాత్కార కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఆ మంత్రాలను మనం ఉచ్చరించుకుంటాము. ఓం భూపునాథ శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ పునర్జన్మ కర్మఫలాన్ని నువ్వు పవిత్రం పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ, ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశం. నీ ఈ దృశ్యమాన జగత్ యొక్క రూపాన్ని నీ ప్రజ్ఞాబుద్ధితో మంచి చెడులను మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణాలను తెలుసుకో. సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖస్వరూప పరమాత్మ సందేశం. కంఠములోని ఆ గుంత భాగంలో ఆవాగమనాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆకలి దప్పికలను నియంత్రించుకో, మరి జయించు. కంఠకూపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనము. ఓం మహాపునాతు హృదయే. జీవత్వ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానములో అభివృద్ధి పొందు. అర్థం ఏమిటంటే, నీ బ్రహ్మలో నుంచి నువ్వు బయటకు రా. తద్వారా యోగము, యాగము, త్యాగ సాధనలో సక్రియ ధ్యానంతో ముందుకెళ్ళి పురుషార్థం చేసి ఈశ్వరానుభూతిని పొందు. కనబడేటువంటి పదార్థం వెనుక ఉన్నటువంటి కనబడని నిరాకార తత్వం తెలుసుకో. ఓం జన పునాతు నాభ్యాం. జీవాత్మ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణం యొక్క రహస్యం, అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభిచక్రే కాయవోహ జ్ఞానం.
నాభిర్మే చిత్తం విజ్ఞానం, వాటి రహస్యాలను తెలుసుకుని ఈ తిని త్రాగడము విసర్జించడం అంటే ఏమిటి అని విచారిస్తే జన్మ జన్మల అంతరార్థం బోధపడుతుంది. ఓం తపః పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ ఈ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. నిమ్న స్థానం నుండి ఉచ్చ స్థానంకి పైకి రా. జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మే విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదం. రెండు పాదముల తొండెముకల మధ్యలో వెన్నెముక కింది భాగంలో దేహి అనే నేను ఉన్నానని తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి అయిన సత్యస్వరూప, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సునందు అనుభవంతో నేనున్నానని తెలుసుకో. సత్యసాపి హితం ముఖం యా అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం కం బ్రహ్మ. సత్యం యొక్క స్వరూపము స్వర్ణమయమైనటువంటి హృదయస్థానంలో కప్పబడి ఉన్నదని తెలుసుకో. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపము ఆ పురుషుడును నేనే అని గ్రహించు. పురీషం సహానః శుక్రదశ లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేత. యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎందుకంటే నీ పూర్వజులు పెద్దలు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానమయ పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? పరమాత్మ. సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేను. నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ. జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక, ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార తత్వమైన ఈశ్వర భావాన్ని తెలుసుకో. అష్టచక్ర నవద్వార దేవనాం పౌరయోధ్య తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిష వృత. అథర్వవేదం. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్యాపురం అనే ఈ దేహం, అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతి ఆవరించి ఉంది అని తెలుసుకో. 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాహ. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రహస్యాలను తెలుసుకొని పరమాత్మని యొక్క జ్ఞానంలో తన్నీరమైపోతాడు జీవాత్మ. నిన్న సాయంత్రం ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థముతో తరించిపోతారు. అందులో అసఫలమైనటువంటి వారు మళ్ళీ సఫలం కావాలని అగమర్శన పాప నివృత్తి లోపల పరమాత్మను ప్రార్థిస్తూ మళ్ళీ 2వ ప్రకరణం ప్రారంభిస్తారు జీవాత్మ. అంటే తృప్తికర సృష్టికర్త అయిన పరమాత్మని సృష్టిక్రమ విచారణ తెలుసుకొని పరమాత్మ సర్వవ్యాపకుడు, నిరాకారుడు, న్యాయకారి, సర్వత్రా సర్వజీవుల కర్మఫలాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం చేసిన వాడికి శిక్ష ఇస్తున్నాడని తెలుసుకొని ధర్మయుక్తమైన వ్యవహారం నందు తెలుసుకొని గతం గతః, ఇక జరిగిందేదో జరిగింది,
గతాన్ని మరిచి వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుని ఈ సంధ్యలో అగమర్చిన ప్రక్రమంలో ప్రారంభిస్తాడు జీవాత్మ. ఓం ఋతం చ సత్యం చాభిద్ద తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాద్విశ్చస్య మియతో వసే సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. రెండవసారి ఈ ఆచమన మంత్రం ప్రారంభించడానికి విశేషమైనటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారు. అదేమిటంటే మనస్సు గురించి ఇమాని యాని పంచేంద్రియాని మనశ్శష్టాన్ని మే హృదికి అథర్వేదము. అందులో మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలలో 6వ ఇంద్రియము మనస్సు అని, ఈ మనస్సు జడ పదార్థమని తెలుసుకోవడము వైదికము. మనస్సు గురించి కపిల మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సత్వరజ సమతాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకారాద్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది 25 సాంఖ్య దర్శనము 1వ అధ్యాయము 60వ సూత్రం. పురుష అనే శబ్దాన్ని రహస్యాన్ని తెలుపుతూ స్వామి దయానంద సరస్వతి సత్యప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్య ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ ఈ 2 చేతన తత్వాలను పూజించాలి, ఉపాసించాలంటే యథార్థాన్ని తెలియజేసినాడు. ఆ రహస్యాన్ని గ్రహించడం, అందుకే రెండవసారి ఈ శన్నోదేవ్ ఆచమతో ఉచ్చరిస్తూ అడుగులు ముందుకేస్తున్నాడు జీవాత్మ. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీ దిగగ్ని రధిపతి రషితో రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః దక్షిణాదిగింద్రోధిపతి శిరశ్చిరాజే రక్షితా పితరైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ప్రదేశే దిగ్వర్ణోధిపతిః పృథగో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ఉదేశే దిక్ సోమాధిపతిస్వజో రక్షితా శనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ధ్రువాదిక్ విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షితా వీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఈ విధంగా పరమాత్ముని ద్వారా ఆస్వాదన పొందినటువంటి జీవాత్మ దశ దిశల నుండి పరమాత్మ రక్షిస్తానని తెలుసుకుని ఇంకా అడుగులు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాలలో ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః. ఓం జాత వేదతే సునివామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనగ పరిషదతి దుర్గాని విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానాం దగాతనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః
ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషత్స ఉదుత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపాసనలో ప్రార్థించిన అనంతరము అసవడైనటువంటి జీవాత్మ మళ్ళీ పరమాత్మను ప్రార్థిస్తూ మరొక అవకాశం ఈ స్వామి అని చెప్పి ప్రాయశ్చిత్త మంత్రంలో ప్రార్థిస్తాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చతం జీవేమ శరదాశ్చతం శృణుయామ శరదాశ్చతం ప్రబ్రవామ శరదాశ్చతం అధీనాచామ శరదాశ్చతం భూయచ్చ శరదాశ్చతాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇతి వైదిక సంధ్యోపాసన ప్రణవముని. అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతికి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్తే. శుభోదయం. ఓం నమస్తే. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఆచార్య సర్వభ్యో నమో నమః. నమో నమః. నమస్తే. నమస్తే.